వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో 500 మంది పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చింత ప్రభాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. రైట్ అన్న. బర్త్డే చెప్పుడు డాక్టర్ సాబ్ ఇక్కడ ఒకసారి. రైట్. ఓకే ఓకే చిన్న కడుగు పెట్టి కదా చూడు. ఓకే భావితరాల నాయకుడు, భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారికి ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు బర్త్డే పరంగా చెప్తా ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంలో వారు ముందుంటారని తెలుపుకుంటూ ఈ యొక్క వారికి శుభాకాంక్షలు చెప్తా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు, కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పండ్లు, బ్రెడ్ల పంపిణీ చేయడం జరిగింది. రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అంటగట్టి మరి
ప్రభుత్వాన్ని మెడవెచ్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరపున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకుని మరి సంగారెడ్డి మా ప్రీతమ నాయకుడు మరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా మరి జరుపుకోవడం, మరి అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు కానివ్వండి, మిగతా హాస్పిటల్ కానీ పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు గుమ్మిగూడి మరి యొక్క జన్మదిన సందర్భంగా మరి అన్నగారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు కూడా అంచెలంచెలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏలే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు కానివ్వండి, యువతి కానివ్వండి, పరిపాలన విషయం కానివ్వండి, మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి, మరి ఈరోజు మరి నాట్లే సీజన్లో మరి యూరియా కానీ డిఏపి కానీ మందులు కొరత ఉండి ఈరోజే ప్రత్యేకంగా జోయిపేటలో కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను కూడా పోయిండు మందు కోసం. పోయి కూడా వాపస్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మందు స్టాక్ లేదు సార్, నేను వాపస్ వస్తున్నాను చెప్పడం ఎంతో దురదృష్టం అని అంటే పరిపాలనలో ఈ చేతగాని ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతోని ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ మరొక్కసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మరొక్కసారి అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. 24 జూలై నాడు మన ప్రీతమ నాయకుడు కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ కార్యక్రమం గణనీయంగా జరుపుకోవడం జరిగింది. దీనికి చాలామంది కార్యకర్తలు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ అందరి పక్షాన్ని నిలబడి ప్రభుత్వం చేసినటువంటి ఏమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో పూర్తిగా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అండదండగా ఉంటూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంకు తీసుకునే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నిండుగా నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.